వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో 5వ బ్లాక్ నేటి నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది. గత నెల 29న ఈ బ్లాక్లోకి 4 శాఖలు అడుగుపెట్టగా ఇవాళ మరో 2 శాఖలు కార్యాలయ ప్రవేశం చేయనున్నాయి. రవాణా, రహదారులు, భవనాల శాఖల కార్యాలయాలు మధ్యాహ్నం 1:35 5వ బ్లాక్ మొదటి అంతస్తులో ప్రారంభం కానున్నాయి. మంత్రి సిద్ధారాఘవరావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అంతస్తులోనే 400 మంది కూర్చునే వీలున్న సమావేశ మందిరం కూడా ఉంది. సిబ్బంది తరలింపు ప్రక్రియలో భాగంగా ఉద్యోగులకు సెలవులన్నీ పూర్తయ్యాక పరిపాలన పూర్తి స్థాయిలో తాత్కాలిక సచివాలయం నుంచి ప్రారంభం కానుంది. మిగతా బ్లాక్ల నిర్మాణాలు, అంతర్ పనులు శరవేగంగా సాగుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మరోసారి పనులను పరిశీలిస్తారు. బిల్డింగ్ నెంబర్ 5 టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ, కంప్యూటర్ కానీ A to Z కంప్లీట్ అయింది. మిగతా బిల్డింగ్ లో కూడా తీసుకుంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ప్లంబర్ కి సంబంధించి, ఏసీలకు సంబంధించి, ఫైర్ కి సంబంధించి అవన్నీ కూడా ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఫైనల్ స్టేజ్. మిగతా బిల్డింగ్స్ కూడా రోడ్లు అనేది ఓవర్ నైట్ వేసేది కాదు, అది లేయర్లుగా వేసుకుంటా రావాలి. ఆ విధంగా ఇప్పుడు తిరగడానికి వీలుగా వర్షం వచ్చినా ఈ బిల్డింగ్ కి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు వేశారు. ఇంకా కూడా కొంత చేయాల్సింది ఉంది.